అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే ఈ బైక్ థెఫ్ట్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా. మెయిన్గా ఈ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను. జీజీహెచ్ కానీ, తర్వాత బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ కొన్ని ఎక్కువ వినడం జరిగింది. సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్, ఒక రోజు 2 రోజు అనేది కాదు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా, విద్యానగర్, గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది. ఈవెన్ మీడియా తరపు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం బిట్ అండ్ పీసెస్ అంటారు, కొన్ని కాకుండా కంటిన్యూస్గా ఒక ఎఫర్ట్స్ లాగా, డ్రైవ్ లాగా స్టార్ట్ చేసాము. సో దాంట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి 35 వెహికల్స్, మనం 35 బైక్స్ మనం సీజ్ చేసాము. సీజ్ అంటే రికవర్ చేసాము. ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక 12 వెహికల్స్, మళ్ళీ నల్లపాడులో కూడా ఒక 4, ఆల్మోస్ట్ 51 వెహికల్స్ మనం లాస్ట్ ఒక 7 డేస్లో 1 వీక్లో 51 వెహికల్స్ని మనం రికవరీ చేసాము, బైక్స్ని. సో దీనిలో మెయిన్ మన ఒక 9 అక్యూజ్డ్ ఉన్నారు. ఈ 9 అక్యూజ్డ్లో 7 అక్యూజ్డ్ని మనం అరెస్ట్ చేసాము. దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. ఎన్డీపీఎస్ కేసు ఉంది, థెఫ్ట్ కేసు ఉంది, ఎక్స్టార్షన్ ఉంది. సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ 8 మందిని మనం ఐడెంటిఫై చేసాం. రిసీవర్స్ 8 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక 3 మనం అరెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము.